అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలు పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం పేర్కొన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసిన విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. విమానాశ్రయానికి కావలసిన భూమి చూపితే తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఇందుకు 1200 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణ సహాయంతో చేపడుతున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు 30% నుంచి 10%కి తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాము రాజులం కాదని ప్రజాసేవకులం మాత్రమేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యాన గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం చేపట్టిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించారు. రాజు వస్తారు, దేవుడి రథాన్ని కదిలిస్తారంటూ ఇస్కాన్ సభ్యులు అన్న మాటలకు లోకేష్ పై విధంగా స్పందించారు. ప్రజలకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లే అనే విషయాన్ని తాత, అమ్మ, నాన్నలు తనకు నేర్పారని అన్నారు.